ప్రతిపక్షాలపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించగానే టీడీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో వారికే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లవి అనైతికమైన పొత్తులని అన్నారు. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉందో తెలియని పరిస్థితి అని విమర్శించారు మంత్రి అంబటి. మా ప్రత్యర్థి పార్టీలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని పెట్టాలో ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరొకరిని పెడతారు, అది వేరే అంశం. కానీ వీఆర్ లీడింగ్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ఒక అడుగు ముందులో ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. మీ అందరూ చూస్తున్నారు. మేము సిద్ధం అంటున్నాం. వాళ్ళు రా కదలరా అంటున్నారు. వాళ్ళు వచ్చేసరికి మేము యుద్ధాన్ని పూర్తి చేస్తాం, విజయం వైపు ముందుకు వెళతాం. మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఇది. ఇంకా వాళ్ళు పొత్తులు, జిత్తులు, ఎత్తులు ఏదేదో చేస్తున్నారు. ఒక ఆయన ఢిల్లీ పోతాడు, ఒక ఆయన ఢిల్లీ రావాలని కౌరు చేశారు కానీ వెళ్ళలేదు అని చెబుతారు, ఈ పత్రికలను రాస్తారు. వాళ్ళందరూ కూడా చాలా గందరగోళంలో ఉన్నారు.